మరోసారి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే చింతమనేనిపై టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. దెందులూరు నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మైన్ అలాగే వైన్ మాఫియా నడుస్తోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వ్యక్తి స్వామ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తట్టెడు మట్టి కావాలన్నా చంద్రమండలం నుంచి తెచ్చుకోవాల్సింది వస్తుందన్నారు. ఎమ్మెల్యే అండదండలతో ప్రైవేట్ భూమిలో మైనింగ్ చేస్తున్నారని, దాసరి బాబురావు అనే రైతు పొలంలో 15 అడుగులు తవ్వేశారని మండిపడ్డారు. ఇదేంటని అడిగితే జేసీబీతో బాబురావు కారును లాక్కెళ్లారని ధ్వజమెత్తారు. దొంగ పోలీసు ఏకమై దెందులూరులో సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు. మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తి స్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తి స్వామ్యం చుట్టూ చేరి వ్యక్తి స్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి ప్యాకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడి పందాలని చిత్రీకరించవు. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక్క డంపర్ కానీ ఒక్క మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. అది పని చేయట్లేదు. వ్యక్తి స్వామ్యం ఒక్కటే నడుస్తుంది. ఆ వ్యక్తి చెప్పిన విధంగా నడిస్తేనే ఇక్కడ ప్రజలు బతకగలిగే పరిస్థితి ఉంది. ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. దెందులూరు మండలం తలసింతలపూడిలో ఇలా మోసం చేసి సదనం చేసేసి మళ్ళీ ఇటు పామాయిల తోట అండి, అది కాపుకొచ్చిందండి. ఆ మొక్కలు ఇటు వేస్తామన్నారండి. తీసేసి ఎకరానికి మట్టి తోలేసి, ఎరువు మట్టి తోలేసి మళ్ళీ ఆ మొక్కలు ఇటు వేసేస్తాము, మీ చేను మీకు ఉంటుందని చెప్పారండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికే మాకు ఫోన్ చేస్తాడు. 3 ఎకరాల మొక్కలు తవ్వేసాడండి. పుష్నూరు బోస్ అన్నవాడండి. నాగపంచ ఇద్దరు కలిపే తవ్వేశారండి. జేసీబీ నాగపంచ సత్యనారాయణదండి, పుంజూరు పోసి ఇద్దరు తెలియదు. మళ్ళీ అంటే మేము మొక్కలు మీకు పూడి చేస్తాము, మళ్ళీ వేసేస్తాము, అది ఇది అన్నారండి. మేము విజయవాడ వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఫోన్ చేసేలా చేస్తే మీరు ఇస్తేనే కనుక అది కుదరదు, మేము మళ్ళీ సదనం చేసి మీ మొక్కలు వేస్తానన్నాం కదా, అది ఇది అన్నారండి. సరే మన చేను అందరూ చేలతో లేబుల్ అవుద్ది కదా అని చెప్పి ఇచ్చామండి. మేము మాకు 2 పాపలండి. మేము ఆ చేను మేమే చూసుకోవాలి. మిమ్మల్ని చంపేస్తాం ఇందులో పెట్టి, ఇప్పటితో మట్టి ఎత్తే చచ్చిపోతాను, మీరు మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపందులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన కానీ లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయమవుతుంటే ఫోన్ లాగేసుకుంటే ఎక్కడ పట్టుకుంటాడో మేము ఎస్సీ కేసులు పెడతాము, మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. 8,500 పడుతుందండి. ఏమండి, ఒక లారీ వెళ్తే నాకు 8,500 ఫైన్ వేస్తున్నారండి. మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ వెళ్ళారండి. మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తారండి వాళ్ళు. మీరు ఇలా మీరు కంప్లైంట్ పెట్టుకుని మేము కంప్లైంట్ ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా వెళ్ళారు కదా మీరు. మేము పద్ధతికి ముందు చెప్పాము సార్ వాళ్ళకి. ఇప్పుడు ముందు తోలుకొని ఇస్తారా తోలని ఎవరో చెప్పండి మిషన్ సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఆయనదే పంపించారు. నేను చెప్పాను ఆఫర్ చెప్తే ఇలాగా ఎమ్మెల్యే గారు తోలుతారు, బోసులకు సంబంధం లేదండి అని చెప్పి. సార్ మా మీద ఎక్కిచ్చేసి తోలుకెళ్ళిపోండి సార్. మేము వాళ్ళు 5 కోట్లు ఇస్తే మేము ఫైన్ కట్టలేము సార్. మా మీద ఎక్కిచ్చేసుకుని మీరు తోలుకుపోండి సార్. మేము కాదాను మీ మీద ఎక్కిచ్చేసుకుని తోలుకుపోమంటారా? తోలుకుపోండి సార్. వాళ్ళు 5 కోట్లు ఇస్తే మేము కట్టలేము సార్. అట్లాగేనండి. సర్లే తోసుకెళ్ళిపోమారగా, తోసుకెళ్ళిపోయి లెక్క నడుతుందిలేండి. తోసుకెళ్ళిపోండి, మా మీద ఇచ్చేసి తోసుకెళ్ళిపోండి సార్.
మరోసారి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవ్రీ రాంగ్ రీజన్కి ఆయన పేరు వినిపించడం పరిపాటి. గతంలో చూసాం మనం ఎంఆర్ఓపై చేయి చేసుకున్న చింతమనేని అనేక అరాచకాలు, మట్టి దందా, వైన్, మైన్ ఇలాగా ఏ అక్రమాలు వెలుగు చూసినా దాని వెనక చింతమనేని ఉంటాడు అన్నది సర్వసాధారణం అయిపోయింది నియోజకవర్గంలో. మరోసారి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. చింతమనేనిపై టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. దెందులూరు నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మైన్ అండ్ వైన్ మాఫియా నడుస్తోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని చెప్పారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూని అయిందని, వ్యక్తి స్వామ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తట్టెడు మట్టి కావాలన్నా చంద్రమండలం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ఎమ్మెల్యే అండదండలతో ప్రైవేట్ భూమిలో మైనింగ్ చేస్తున్నారని, దాసరి బాబురావు అనే రైతు పొలంలో 15 అడుగులు తవ్వేశారని మండిపడ్డారు. ఇదేంటని అడిగితే జేసీబీతో బాబురావు కారును లాక్కెళ్లారని కూడా ధ్వజమెత్తారు. దొంగ, పోలీసు ఏకమై దెందులూరులో సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శించారు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. దెందులూరు మండలం తలసిందలపూడిలో ఇలా మోసం చేసి సదనం చేసేసి మళ్ళీ ఇటు పామాయిల తోట అండి, అది కాపుకొచ్చిందండి. ఆ మొక్కలు ఇటు వేస్తామన్నారండి. తీసేసి ఎకరానికి మట్టి తోలేసి, ఎరువు మట్టి తోలేసి మళ్ళీ ఆ మొక్కలు ఇటు వేసేస్తాము, మీ చేను మీకు ఉంటుందని చెప్పారండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికే మాకు ఫోన్ చేస్తాడు, 3 ఎకరాల మొక్కలు తవ్వేశాడండి. పుష్నూరు బోస్ అన్నవాడండి. నాకు కొంచెం ఇద్దరు కలిపే తవ్వేశారండి. జేసీబీ నాకు కొంచెం సత్యనారాయణదండి, పుంజూరు పోసి ఇద్దరు తెలియదు. ఏం పాపం అంటే మేము మొక్కలు మీకు పూడి చేస్తాము, మళ్ళీ వేసేస్తాము అది ఇది అన్నారండి. మేము విజయవాడ వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఫోన్ చేసేలా చేస్తే మీరు ఇస్తేనే కనుక అది కుదరదు, మేము మళ్ళీ సదనం చేసి మీకు మొక్కలు వేస్తానన్నాం కదా అది ఇది అన్నారండి. సరే మన చేను అందరూ చేలతో లేబుల్ అవుద్ది కదా అని చెప్పి ఇచ్చామండి. మేము మాకు 2 పాపలండి. మేము ఆ చేను మేమే చూసుకోవాలి, మిమ్మల్ని చంపేస్తాం ఇందులో పెట్టి, ఇప్పటితో మట్టి ఎత్తే చచ్చిపోతాను, మీరు మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపాందులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన కానీ లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయమోతుంటే ఫోన్ లాగేసుకుంటే ఎక్కడ పట్టుకుంటాడో మేము ఎస్సీ కేసులు పెడతాము, మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. నాకు లారీకి 8,500 పడుతుందండి. ఏమండి, ఒక లారీ వెళ్తే నాకు 8,500 ఫైన్ వేస్తున్నారండి. మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ వెళ్ళారండి, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తారండి వాళ్ళు. మీరు ఇలా మీరు కంప్లైంట్ పెట్టుకుని మేము కంప్లైంట్ ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా వెళ్ళారు కదా మీరు. మేము పద్ధతికి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.